జంగారెడ్డిగూడెం సిఐగా నూతన బాధ్యతలు స్వీకరించడానికి విచ్చేసిన వెంకట సురేష్ తొలుత కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. అర్చన నిర్వహించుకున్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గోత్రనామాలతో అష్టోత్తర పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో 1991వ సంవత్సరం నుంచి పరిశీలిస్తే 27వ సిఐగా వెంకట సురేష్ విచ్చేశారు. కార్యాలయ సిబ్బంది ఆయనతో ఉన్నారు. ఇప్పటి వరకు పనిచేసిన కృష్ణబాబు ఏలూరు వెళ్లారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వెంకట సురేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సిఐ వెంకట సురేష్ కు కార్యాలయ సిబ్బంది ఘనంగా ఆహ్వానించారు. 4 సంవత్సరాలుగా సిఐ కార్యాలయంలో పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్న పేరంపేట రామాలయ అర్చకులు సిఐ వెంకట సురేష్ చేత తొలి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సిఐ రైటర్ గంగాధర్, క్రైమ్ పార్టీ ఏఎస్ఐ నండూరి సంపత్ కుమార్, కార్యాలయ సిబ్బంది సుజన్, మణికుమార్, స్టేషన్ రైటర్ బాబురావు, తడుకులపూడి, లక్కవరం పోలీస్ సిబ్బంది పూల బుకేలు అందజేసి సిఐ వెంకట సురేష్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా గంజాయి రవాణాను అరికట్టడానికి, ట్రాఫిక్ ను నియంత్రణ చేయడానికి దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ముందుకు వెళ్తానని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను తెలుసుకుని పంపించుకోవాలని సూచించారు. ఏమైనా సమాచారం ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తామని అన్నారు. క్రైమ్ సెక్షన్ పై పూర్తి అవగాహన ఉన్న సిఐ వెంకట సురేష్ రాజానగరం, తాడేపల్లిగూడెం, నిడమరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. సిఫార్సులకు లొంగరని, ఫిరాయింపులకు దూరంగా ఉంటారని, చట్ట పరిధిలో ఆయన పని ఆయన చేసుకుపోతారని, పోలీస్ శాఖలో ఆయనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అధికారిగా కొనసాగుతూ వచ్చారు. నా పేరు ఎంవి సుభాష్. నేను 2009 బ్యాచ్. నేను ప్రజెంట్ నిడమర్ సర్కిల్ ఏలూరు జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం సర్కిల్కి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఛార్జీ తీసుకున్నాను. జంగారెడ్డిగూడెం, లక్కవరం, తడికలపూడి 3 పోలీస్ స్టేషన్ల విడిచిలో ఎవరు ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా గవర్నమెంట్ నెంబర్కి ఫోన్ చేయగలరు. నా గవర్నమెంట్ నెంబర్ 9440796627. అలాగే జంగారెడ్డిగూడెంలో గాంజా అలాగే ట్రాఫిక్ నిర్మూలనకి పూర్తి కృషి చేస్తానని ఈ విషయం తెలియజేస్తుంది. మీ అందరూ సహాయ సహకారాలు, ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఇటువైపు నుంచి అయినా నాకు చిన్న మెసేజ్ పెడితే ఖచ్చితంగా వితిన్ నో టైం సీన్లోకి నేనే వస్తాను. తప్పకుండా నాకు కూడా కొంత ఇన్పుట్ ఉంది. నేను ఆల్రెడీ వచ్చే ముందు ఒకసారి వెరిఫై చేసుకున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ సహకరిస్తే సగం వరకు దీన్ని నిర్మూలించవచ్చు. అలాగే ప్రజల సహాయ సహకారం ఉంటే పూర్తిగా గంజాయి కానీ ఈ ట్రాఫిక్ సమస్య కానీ మనం అందరం స్వయం కృషితో ముందుకెళ్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు చక్కగా అమలయ్యేలాగా. మీడియా మిత్రులందరికీ నా మనవి ఏంటంటే, చాలా ఎక్కువ గ్రూప్స్ వచ్చేసినాయి. ఎవరో గ్రూప్లో తెలిసి తెలియని సమాచారాన్ని ఒక పోస్ట్ చేస్తే మనం దాన్ని నిజమా కాదా అని కనీసం మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా మనం వేరే రకరకాల గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అటువంటిది ఏమీ లేకుండా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మాకు కన్సర్న్ మండల ఎస్ఐ గారిని లేదా నన్ను గారిని సంప్రదించి ఇది నిజమా కాదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. అలాగే ఏదైనా గ్రూపులో మీకు తెలిసిన సమాచారం ఎవరైనా పలానా అతను ఫార్వర్డ్ చేస్తే పలానా అతను ఫార్వర్డ్ చేస్తారు, ఇది నిజమా కాదా అని ఒకసారి అడిగితే ఒక కన్ఫర్మేషన్ చేసుకుని మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రజలకు మరింత సేవ చేసేలాగా ముందుకెళ్దాం.